ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నప్పుడు ఒక 2 ఇయర్స్ బాగా కష్టపడాలి, అసలు ఇల్లు వాకిలి మర్చిపోవాలి అని 24 అవర్స్ దాని మీదే ఉంటారు ఒక 2 ఇయర్స్. అలా ఉండడం కరెక్టా? లేదు ఫ్యామిలీ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ పర్సనల్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేస్తే ఇంకా డబుల్ స్పీడ్లో వాళ్ళు వర్క్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీ టైం అని ఉంటుందమ్మా. మార్నింగ్ ఒక గంట సేపన్నా తనకు దాని టైం ఇవ్వకపోతే దాని తర్వాత మీరు ఎంత సంపాదించినా డబ్బుతో కొనలేనివన్నీ చాలా పోతుంటాయి. హెల్త్ దట్ ఫస్ట్ కేర్ తీసుకోవాల్సింది అంటే ఫిజికల్ హెల్త్. సెకండ్ మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంటే, ఎంత స్టేట్ ఆఫ్ బీయింగ్ బాగుంటే మీరు అంత క్రియేటివ్గా వర్క్ చేయగలుగుతారు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, లైఫ్లో మీకు చాలా విలువైనవన్నీ ఫ్రీగా వస్తాయి. ఏదైతే ఫ్రీగా వచ్చినాయో వాటిని మీరు గ్రాంటెడ్ తీసుకుంటే అవి వెళ్ళిపోతాయి. మీరు ఎంత ఖర్చు పెట్టినా మీకు మళ్ళీ రావు. లైక్ హెల్త్, లైక్ మనం తీసుకునే గాలి మనకి ఏమన్నా ఖర్చు అమ్మా. అండ్ అలాగే పేరెంట్స్, సిబ్లింగ్స్, స్పౌజ్, చిల్డ్రన్, మనీ, రెస్పెక్ట్ కదమ్మా. ఇప్పుడు ఏముందలే ఇంతమందికి మనం పాపులర్ అనుకుంటే అదే ఉందలే అన్నాం అనుకోండి, దాని రెస్పెక్ట్ ఇవ్వలేదు, వాల్యూ ఇవ్వలేదు అనుకోండి. అది మనీ, డబ్బుదే ఉంది కదా అనుకుంటారు. ఆర్ హెల్త్, ఆర్ సమ్ పీపుల్ ఆర్ లుక్స్ బ్యూటిఫుల్, అదే ఉంది, అది పెద్ద విషయం కాదు. నో, ఇట్స్ ఎ గాడ్స్ గిఫ్ట్. ఎనీథింగ్ యు ఆర్ గిఫ్టెడ్, ఎనీథింగ్ యూ హ్యావ్ విత్ యూ, యూ హ్యావ్ టు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఎవ్రీ డే. ఏది గ్రాంటెడ్ తీసుకున్నా వీ లూజ్ దట్. సో మనీని మీరు ప్రేమించాలని చెప్తున్నారా, వాల్యూ ఇవ్వాలా, రెస్పెక్ట్ ఇవ్వాలా, లేకపోతే పెద్దగా పట్టించుకోకపోతే బెటర్? 100% వాల్యూ ఇవ్వాల్సిందేనమ్మా. ఎందుకంటే మనకి దేహం ఉన్నంతసేపు రూపాయి అవసరం ఇక్కడ ఈ భూమి మీద. మనం ఎక్స్చేంజ్ పెట్టుకున్నాం కదమ్మా. అది నేను అందుకే మా గురుగారు చెప్పిన మాట ఇప్పుడు చెప్తుంటా, దేహానికి దేవుడు రూపాయి. సో ఇక్కడ ఉన్నంతసేపు జో దిక్తా హై ఓ బిక్తా హై అంటారు. డబ్బు లేదనుకోండి 2 నష్టాలు మీకు. ఒకటి, నచ్చిన పని చేయలేరు. రెండోది, నచ్చిన పనిని చేయాల్సి ఉంటుంది.